బండారు శ్రావణశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో 2014-2019 మధ్యలో నడిచే ఆర్టీసీ బస్ సర్వీసులు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని బస్ సర్వీసులు ఆపేశారు అధ్యక్ష. కొన్ని బస్సులు టైమింగ్స్ మార్చి నిలిపివేయడం కూడా జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీ దృష్టికి తెస్తున్నాను. ప్రధానంగా మా నియోజకవర్గంలో 4 మండలాలు సింగనమల, నార్పల, బుక్రాయ సముద్రం, గార్లదిన్నె మండలాలు ఉన్నటువంటి ప్రజలకు అవసరాల కోసం అనంతపురానికి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. తిరిగి వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సు ముఖ్యంగా నార్పల మండలానికి 7:30కి సాయంత్రం ఉంది అధ్యక్ష. కానీ ప్రజల అవసరాల రీత్యా లాస్ట్ బస్ 9కి సమయం వరకు ఉంచాలని బస్ సర్వీస్ కోసము కోరుతున్నాం అధ్యక్ష. గతంలో ఇది ఉండింది అధ్యక్ష. ప్రభుత్వం లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపేయడం జరిగింది. ముఖ్యంగా హై స్కూల్స్ ఉన్న గ్రామాలకు బస్ ఫెసిలిటీస్ కల్పించాలని మీ ద్వారా మంత్రివర్యులకు కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ ఉపయోగంలో లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. బస్ స్టాండ్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న మరమ్మతులు చేసి ఉపయోగంలోకి ఇప్పుడు తీసుకువచ్చాం అధ్యక్ష. బస్ సర్వీసెస్ని కూడా గతంలో ఆపేయడం జరిగింది. ఇప్పుడు అవసర రీత్యా 2-3 బస్సుల్ని ఇప్పుడు మనం నడిపిస్తున్నాం అధ్యక్ష. బస్ స్టాండ్ దగ్గరలోనే బీసీ హాస్టల్, జూనియర్ కాలేజ్, హై స్కూల్ ఉన్నాయి అధ్యక్ష. పిల్లలు రాకపోకలకి ఇబ్బందిగా మారిందని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బస్ సర్వీసెస్ని కొన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి అందుబాటులోకి ప్రజలకు రాలేని పరిస్థితిని మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నార్పల మండలంలో కూడా చాలా ఏళ్లుగా బస్ స్టాండ్ నిరుపయోగంలో ఉంది అధ్యక్ష. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలాసార్లు మేము వినతి పత్రం ఇచ్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ బస్ స్టాండ్స్ని కొన్ని కొత్త రూట్స్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే స్త్రీ శక్తి పథకాన్ని కింద మనం ఉచిత బస్ ప్రయాణాన్ని ఈరోజు ప్రభుత్వం గొప్ప ఆలోచనతో అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈరోజు పట్టణంలోకి స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా అవసర రీత్యా ఉందని మీ దృష్టికి తెస్తూ ఈ బస్ షెల్టర్స్ని, బస్ స్టాండ్ని మరమ్మతుల గురించి మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు మండలం సాగునీటి అవసరాల గురించి గతంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు సౌకర్యాలు తీవ్ర కొరత ఇబ్బంది దశాబ్దాల కాలంగా సాగునీరు సౌకర్యం లేక జీవనం ఉపాధి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తుంగభద్ర హెచ్ఎల్సి ద్వారా ఈ గ్రామాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆయకట్టు హెచ్ఎల్సి సిస్టమ్ యొక్క టేలెండ్లో ఉన్నందున నీటి సరఫరా సరిగా అందకపోక ఇక్కడ అంతేకాకుండా భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి 1000 అడుగులు లోతులో కూడా నీటిని తీయడం అసాధ్యంగా మారింది అధ్యక్ష. అరటి, బత్తాయి, నిమ్మ, సపోటా ఇతర విలువైన ఉద్యాన పంటలకు సుమారు 35,000 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది అధ్యక్ష. అయితే తక్కువ వర్షపాతము మరియు నీటిపారుదల కొరత కారణంగా విలువైన పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. ఈ పంటలు కాపాడడానికి హెచ్ఎల్సి జలాలు లేదా వర్షాల వల్ల ఆధారపడడం ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష. ఈ సమస్య తీర్చడానికి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పుట్లూరు ట్యాంకుకు నీళ్లు ఎత్తివేయడం వల్ల ఈ సమస్య తీరుతుంది అధ్యక్ష. పుట్లూరు ట్యాంక్ నుంచి సుబ్బరాయ సాగర్ ట్యాంక్ ఎత్తిపోతల ద్వారా ప్రభుత్వానికి ముందుగానే ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందించడం జరిగింది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లో ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.